అంతర్జాతీయ స్థాయిలో మొబిలిటీ రంగంలో మార్పులు ఆవిష్కరణలపై చర్చించేందుకు నేషనల్ మొబిలిటీ సమ్మిట్ 2026ను హైదరాబాద్లోని హెచ్ఏసీసీలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఆర్థిక వృద్ధి, సామాజిక అభివృద్ధికి మొబిలిటీ కీలకమని మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధునిక, సమర్థవంతమైన, స్థిరమైన మొబిలిటీ వ్యవస్థపై దృష్టి సారించిందని, ప్రజా రవాణా బలోపేతం, ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సాహం, స్మార్ట్ టెక్నాలజీల వినియోగంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ విజన్ 2047 కు అనుగుణంగా మొబిలిటీ లైన్స్ లో ఉన్నటువంటి భాగస్వామ్య సంస్థలన్నింటినీ పిలిచి భవిష్యత్తు రోడ్ మ్యాప్ ను నిర్ణయించే విధంగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతోంది. దేశవ్యాప్తంగా మారుతున్నటువంటి రవాణా వ్యవస్థకు సంబంధించిన అన్ని రకాల అంశాలను, అందులో ఈవీకి సంబంధించి కావచ్చు, లేదా లేటెస్ట్ టెక్నాలజీ, మెట్రో, ఇతరత్ర అన్ని అంశాలకు సంబంధించినటువంటి జీవన స్థితిగతుల లోపల ఉండేటువంటి అంశాలన్నింటినీ ఈ కాన్ఫరెన్స్ లో డిస్కషన్ చేయడం జరుగుతుంది. తప్పకుండా ఈ కాన్ఫరెన్స్ ద్వారా తెలంగాణ ప్రభుత్వము, తెలంగాణ ఆలోచన విధానం లోపల దేశ మొబిలిటీ రంగానికి ఒక రోడ్ మ్యాప్ దొరుకుతుంది. ఇందులో స్టార్టప్లకు కానీ, లేకపోతే ఇతరత్ర ఇన్నోవేటివ్ ఐడియాస్ కు సంబంధించి కూడా ఒక వేదిక, ఒక మార్గం దొరుకుతుందని ఆకాంక్షిస్తూ నిర్వాహకులందరికీ అభినందనలు తెలియజేస్తాను.